దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ శుభాలు, అందరికీ వందనాలు. మరోసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన చక్కటి ఆధిక్యతను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. దేవుడు 2025 సంవత్సరం అంతా కాపాడి 26వ సంవత్సరంలో అడుగుపెట్టడానికి చక్కటి అవకాశాన్ని కలిగించి ఉన్నాడు. అందును బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. అలాగే 2026వ సంవత్సరం అంతా అత్యధికమైన కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆనందము, ఆరోగ్యము, సంతోషము, ఆత్మీయ అభివృద్ధి అన్ని రంగాలలో దేవుడు మనలను అభివృద్ధి పరిచి ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఈ ప్రత్యేకమైన సమయంలో ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో పుట్టి ఇండియా ప్రజల మీద, భారతదేశంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల మీద ప్రేమ కలిగిన వాడై ఆస్ట్రేలియాను విడిచిపెట్టి తన 24వ ఏట మన భారతదేశానికి రావడం జరిగింది. ఆ వ్యక్తి పేరు గ్రహం స్టెయిన్ గారు. గ్రహం స్టెయిన్స్ అనబడినటువంటి ఈ దైవజనులు 1941 జనవరి 18న ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో జన్మించారు. వీరు చిన్నప్పటి నుండి ప్రభు మీద అత్యధికమైన ఆసక్తి కలిగి ఉండేవారు. ప్రభును ఆరాధించడంలో కావచ్చు, ప్రభు పని చేయడంలో, పరిచర్య చేయడంలో, అన్ని రంగాల్లో ఇతను ఆసక్తి కలిగి ఉండేవారు. తన ఆసక్తిని బట్టి తన 24వ ఏట భారతదేశానికి ఒక వాలంటీర్గా లేకపోతే ఒక మిషనరీగా రావడం జరిగింది. అతడు రావడంతోనే ఒరిస్సాలోని మయూర్భంజ్ అనే గిరిజన ప్రాంతంలోని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో మయూర్భంజ్ అనేటటువంటి ఆ ప్రాంతంలో గిరిజనులు ఉండేటటువంటి ఆ ప్రాంతంలో తన పరిచర్యను ప్రారంభించినట్టు ఆ చరిత్ర చెప్తుంది. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తూ గ్రహం స్టెయిన్స్ గారు యేసు ప్రభువారి ప్రేమను కలిగి క్రియలలో కూడా ఆ ప్రాంత ప్రజలకు వారు దేవుని ప్రేమను చూపించారు. కుష్ఠరోగులంటే మనకు తెలుసు కదా. మొదటి నుండి కుష్ఠరోగులంటే వెలివేస్తాం వారిని. మనం ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయినా దూరంగా ఉండాల్సిందే. అలాంటి కుష్ఠరోగుల మధ్యలో తన సేవను ప్రారంభించాడు. అలాగుననే ఆ కుష్ఠరోగులను హక్కును చేర్చుకొని ఆ కుష్ఠరోగులకు కావలసిన మంచి చెడ్డలు సకల సౌకర్యాలు కల్పించడంలో గ్రహం స్టెయిన్స్ గారు ఆ ప్రాంతంలో ఎంతో కృషి చేశారు. ఇలాగున మాటలతోనే కాదులే కానీ క్రియలలో కూడా దేవుని ప్రేమను ఆ ప్రాంత ప్రజలకు పంచినటువంటి వ్యక్తి గ్రహం స్టెయిన్స్ గారు. అర్థమవుతుందా? కుష్ఠరోగులు అంటే సమాజం వెలివేస్తుంది. సమాజం వెలివేసే వారి మధ్యలో వెలివేసిన వారిని చేర్చుకొని వారి మధ్యలో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి గ్రహం స్టెయిన్స్ గారు. గ్రహం స్టెయిన్స్ గారు 1983లో గ్లాడిస్ అనేటటువంటి మహిళను వివాహము చేసుకున్నారు. వారిద్దరూ వివాహం చేసుకొని ఆ ప్రాంతంలోనే చక్కగా పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి ఆ క్రమంలో దేవుడు వారికి ఒక కుమార్తె పేరు ఎస్తేర్. అలాగుననే చక్కటి 2 కుమారులను ఇచ్చారు. మొదటి కుమారుడు పేరు ఫిలిప్, అలాగుననే 2వ కుమారుని పేరు తిమోతి. ఫిలిప్, తిమోతి, ఎస్తేర్లు 3 పిల్లలు కలిగి వీరు తమ జీవనాన్ని కొనసాగిస్తూ క్రీస్తు ప్రేమను పంచుచు ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య జరిగిస్తూ క్రియలలోనూ దేవుని ప్రేమను అనేకులకు తెలియపరుస్తూ పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి ఆ క్రమంలో 1999వ సంవత్సరంలో ఒక విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. ఏంటి ఆ ఘటన అంటే, వాళ్ళు ఉంటున్నటువంటి మయూర్భంజ్ ప్రాంతం నుండి మనోహర్పూర్ అనే ప్రాంతానికి
అక్కడ ఉన్నటువంటి సేవను లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిచర్యను దర్శించి అక్కడ మీటింగ్లో పాలు పొందేందుకు గ్రహం స్టెయిన్స్ గారు తన ఇద్దరు పిల్లలైన ఫిలిప్ తిమోతిని తీసుకొని తన కారులో బయలుదేరడం జరిగింది. అక్కడికి చేరుకున్నారు. చక్కగా అక్కడ జరిగినటువంటి ప్రార్థనలో పాలు పొందారు. అంతా అయిపోయింది. కాస్త ఆలస్యమైంది. తిరిగి వద్దామంటే దాదాపు అది జనవరి నెల కాబట్టి విపరీతమైన చలిలో వారు రిటర్న్ రాలేకపోయి రిటర్న్ వెళ్ళడం ఇబ్బంది అయిందని గ్రహం స్టెయిన్స్ గారు తన ఇద్దరు పిల్లలతో ఆ కారులోనే నిద్రించడం జరిగింది ఆ రాత్రి. అయితే వారు కారు డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని లోపల నిద్రిస్తూ ఉండగా ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు 1999 జనవరి 22 రాత్రి జరిగింది ఇది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గ్రహం స్టెయిన్స్ గారు తన ఇద్దరు పిల్లలతో నిద్రిస్తున్నటువంటి ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. వారు లోపల తేరుకునే లోపే పొగ ఆ కార్ అంతా కమ్మేసింది. త్వరగా డోర్స్ తీసుకొని బయటకు వద్దామంటే డోర్స్ రాకుండా కూడా ఈ దుండగులు అడ్డుపడ్డారని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులలో చేసేదేమీ లేక గ్రహం స్టెయిన్స్ గారు అలాగనే తన ఇద్దరు పిల్లలు ఆ కారులోనే సజీవ దహనమయ్యారు. మా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమను పంచుచు దేవుని కొరకు వారు మన భారతదేశంలో ఆస్ట్రేలియా నుండి వచ్చి సజీవ దహనమయ్యారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ప్రేమించి మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు కదా. దేవుని ప్రేమను మనం కూడా ఆ స్థాయికి వెళ్ళేంత వరకు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ప్రాణం ఇచ్చే దానికైనా వెనకాడకుండా దేవుని ప్రేమను ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. గ్రహం స్టెయిన్స్ గారు ప్రభు పనిలో తన ఇద్దరు పిల్లలతో పాటు ఆ రాత్రి సజీవ దహనమయ్యారు. ఈ వార్త భారతదేశం అంతటిని, ఒక్క భారతదేశాన్ని కాదు ప్రపంచం అంతటిని కలించి వేసింది. ప్రియులారా, ఆలోచించాల్సిన విషయం కదా. దేవుని పనిలో ఎదురయ్యే శోధనలు, కష్టాలు, నిందలు, అవమానాలు వీటన్నిటిని భరించాల్సిన బాధ్యత దేవుని పిల్లలమైన మనకుంది కదా. వాటిని మోసుకుంటూ వెళ్తేనే కదా రేపు దేవుని రాజ్యంలో దేవుడు మన తల మీద నీతి కిరీటం పెట్టేది. దేవుడు తన రాజ్యంలో మనల్ని ఘనపరిచేది. ఇవన్నీ మనం భరించినప్పుడే కదా. గ్రహం స్టెయిన్స్ గారి భార్య గ్లాడిస్ ఆ వార్త తెలిసి ఎంతో కుమిలిపోయి ఎంతో ఏడ్చి బాధపడ్డారు. మేము భారతదేశ ప్రజలకు సేవ చేయడానికి వస్తే భారతదేశం మాకిచ్చినటువంటి గొప్ప బహుమతి ఇదా అన్నట్టుగా ఆమె ఆలోచన చేస్తూ, భారతదేశం మాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము భారతదేశం కొరకు ఇంకా సేవ చేస్తామని గ్రహం స్టెయిన్స్ గారు చనిపోయిన తర్వాత 2004 వరకు ఆమె భారతదేశంలోనే ఉండి గ్రహం స్టెయిన్స్ గారు స్థాపించినటువంటి ఆ పరిచర్యను కొనసాగించారు. అయితే 2005వ సంవత్సరంలో ఆమె మరలా 2004 ఆ ప్రాంతంలో ఆమె మరలా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పటికీ గ్రహం స్టెయిన్స్ గారు స్థాపించినటువంటి ఆ పరిచర్య కొనసాగుతూనే ఉంది. సంవత్సరానికి 1-2 మార్లు గ్రహం స్టెయిన్స్ గారి కుమార్తె ఎస్తేరు ఆ ప్రాంతానికి వచ్చి ఆ పరిచర్యను, అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలన్నిటిని పర్యవేక్షిస్తూ జరిగిస్తూ ఉన్నారు. ఆ పరిచర్య ఆగకుండా దేవుడే జరిగిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అయితే గ్రహం స్టెయిన్స్ గారు తన ఇద్దరు పిల్లలతో నిద్రించుచున్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని దుండగులు కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం అయ్యేటట్టు చేశారని చెప్పాను కదా. వారి విషయంలో గ్రహం స్టెయిన్స్ గారి భార్య గ్లాడిస్ గారు ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? నా భర్తను, నా పిల్లలను, ముగ్గురిని చంపేసిన వారిని నేను క్షమించి వేస్తున్నానని ఆమె ప్రకటించేశారు. సేమ్ యేసు ప్రభు వారి వలే కదూ. యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ పలికిన మొదటి మాట,
తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభువారు ఎలా పలికారో గ్లాడిస్ గారు కూడా నా భర్తను, నా 2 కుమారులను చంపేసిన వారిని నేను క్షమించేస్తున్నానని ఆమె ప్రకటించగా ఆమె క్షమా గుణం అందరినీ ఆశ్చర్యపరిచిందండి. అందరినీ ఆశ్చర్యంలోనికి నెట్టివేసింది. దేవుని పిల్లలమైన మనం కూడా క్షమించేవారిగా ఉండాలి. మనం ఎన్నోసార్లు మిస్టేక్ చేస్తూ ఉంటాం. మన విషయంలో అనేకులు మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు. ఎవరి ద్వారా జరిగినా తప్పు తప్పే, కానీ ఆ తప్పును ఇంకా పెద్దది చేయకుండా క్షమించేసి అది చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని వదిలేయడం ఎంతో మంచిది కదండి. మాటి మాటికి జరిగిన సంగతి నెత్తువాడు మిత్రభేదము చేయునని వాక్యం రాయబడి ఉన్నది కదా. ప్రేమ పాపములను కప్పివేస్తుంది కదా. మనం ఈ సమాజాన్ని, ఈ సమాజంలోని అందరినీ ప్రేమించుచున్న వారమైతే మన ఎడల తప్పు చేస్తున్న వారిని కూడా మనం క్షమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగున గ్లాడిస్ గారు వారిని క్షమించి వేశారు. తర్వాత గ్రహం స్టెయిన్స్ గారు చనిపోయిన తర్వాత కుష్ఠరోగులకని 15 పడకలతో కుష్ఠరోగులకని ఒక మంచి అత్యాధునిక వసతులతో గ్రహం స్టెయిన్స్ గారి పేరు మీద చక్కటి హాస్పిటల్ని కట్టించడం జరిగింది అదే ప్రాంతంలో. ఇలాగున కొంత పరిచర్య చేసిన తర్వాత ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. ఆమె పరిచర్యను, ఆమె పనిని గమనించినటువంటి భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. అయితే దేవుని కొరకు భర్తను, పిల్లలను కోల్పోయిన ఆమెను పరలోకంలో ఇంకా గొప్ప బిరుదుతో దేవుడు సత్కరించబోతున్నాడు. అలాగుననే ఈ లోకంలో దేవుని కొరకు తన ప్రాణాలను పెట్టిన, తన దేశాన్ని విడిచి తనది కాని దేశానికి వచ్చి గిరిజనుల మధ్యలో సేవ చేస్తూ, గిరిజనులకు అనేక విషయాలు అండగా ఉంటూ, గిరిజనుల కొరకు ప్రాణం పెట్టినటువంటి గ్రహం స్టెయిన్స్ గారిని ఇంకా 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 దేవుడు ఎంతగా సత్కరించబోతున్నారో కదా. వారు పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఉండబోతున్నారు. అటువంటి స్థాయి గ్రహం స్టెయిన్స్ గారికి దేవుడు కలుగజేయునుగాక. ఇంకొక విషయం ఏంటంటే, గ్రహం స్టెయిన్స్ గారు ఒడిశా ప్రాంతంలో గిరిజనుల మధ్యలో సేవ చేస్తూ ఉన్నారని చెప్పాను కదా. ఆ ప్రాంత భాషను చాలా అనర్గళంగా మాట్లాడేవారంట. అలాగున ఆయన ప్రాంతీయ భాషను నేర్చుకుని ఆ ప్రాంత ప్రజలకు బైబిల్ అందుబాటులో వచ్చేటట్టు ఆ ప్రాంతీయ భాషలో బైబిల్ అనువదించబడడానికి, అంటే ట్రాన్స్లేషన్ చేయడానికి ఎంతో ట్రాన్స్లేషన్ చేసేవారికి సహాయపడ్డారని, కృషి చేశారని కూడా చరిత్ర చెబుతుంది. కాబట్టి భారతదేశంలోని ప్రజల కొరకు ఎంతో భారంతో సేవ చేసి తన ప్రాణాలు అర్పించినటువంటి గ్రహం స్టెయిన్స్ గారికి, తన 2 పిల్లల ఆత్మకు పరలోకంలో దేవుడు సమాధానమును కలిగించునుగాక. మనము కూడా గ్లాడిస్ గారి వంటి మనస్సు కలిగి దేవుని కృపలో ముందుకు సాగుదుముగాక. ప్రియులరా, ఈ యొక్క మిషనరీ చరిత్ర మిమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తుందని, దేవుని పనిలో పురికొల్పుతుందని ఆశపడుతున్నాను. ఈ చరిత్ర మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగుననే కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అలాగుననే ఇతరులకు షేర్ చేయండి. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.